నమస్కారం. ఈ రోజు వార్తలకు స్వాగతం. తనను వ్యక్తిగతంగా, మానసికంగా వేధిస్తూ అనేక అవమానాలకు గురి చేస్తున్న జీలుగుమిల్లి అటవీ అభివృద్ధి ప్లాంట్ మేనేజర్ ఎస్కే రెహమాన్ పై చర్యలు తీసుకోవాలని మర్లగూడెం ప్లాంట్ లో వాచర్ గా పనిచేస్తున్న ఉడత సురేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మా ఏవి9 టీవీ న్యూస్ కరెస్పాండెంట్ పండు భాస్కర్ తో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు. మీరు పడుతున్న బాధలు అసలు ఎందుకు మీడియాని మీరు నేను చెప్పాలనుకున్నారు మీడియాకి మీ యొక్క ఆవేదన ఏంటి? అసలు మీరు పడుతున్న ప్రాబ్లం గురించి నేను అటవీ అభివృద్ధి సంస్థ నుండి గత 13 సంవత్సరాలుగా పర్మనెంట్ ఉద్యోగం చేస్తున్నాను. నేను ఉద్యోగం చేస్తుంటే మా అధికారి అయిన ఇన్ఛార్జ్ పిఎం అయిన ఎస్కే రెహమాన్ అని అతను గత 4 నెలలుగా జాయిన్ అయ్యి అప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. కక్ష సాధింపు చర్యగా నేను ఒక ఆదివాసీ తెగ కుర్రోనని చెప్పి కక్ష సాధింపు చర్యగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నేను డ్యూటీకి వెళ్ళినా కానీ గైరాజరు అని రాస్తా, నేను సెలవు 4 రోజులు వేసి మళ్ళీ జాయిన్ అయినా కానీ డ్యూటీకి వస్తలేదని అబ్స్కాండ్ ఫర్ ద డ్యూటీ రాసేసి నన్ను ఒక చులకన భావంతో చూస్తున్నాడు. నేను ఎంత డ్యూటీ చేసినా కానీ డ్యూటీ చేయనట్టు, అది కాకుండా మళ్ళీ ఆఫీసు రూమ్స్ బాత్రూమ్స్ కూడా కడిగిచ్చారు. నేను ఒక గిరిజన కుర్రోడు అని చెప్పి అలాగా చేశాడు. నేను అప్పుడు కూడా చెప్పాను, ఇక లోకల్ ఏరియా నేను ఒక యూనిఫామ్ ఉద్యోగం అంటే నువ్వు ఒక యూనిఫామ్ ఉద్యోగం అని కూడా ఎక్కిలే నువ్వులు నవ్వారు. ఏ ప్రాంతంలో మీరు ఉద్యోగం చేస్తున్నారు? ఇక్కడ ఏలూరు డివిజన్ జంగారెడ్డిగూడెం జోన్ మర్లగూడెం ప్లాంటేషన్ వాచర్గా పనిచేస్తున్నాను. మండలం ఎక్కడ? అది ముట్టాయిగూడెం మండలం. నేను ఆదివాసీ గిరిజన తెగ కుర్రోడు అని చెప్పి నన్ను ఇప్పుడు ఆ అధికారికి మీకేమైనా వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఏదైనా విధి నిర్వహణలో కానీ మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చి మీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా ఉందా? ఆయనకి నాకైతే ఏ కక్ష సాధింపు చర్యలు లేవు. వచ్చిన కానించి నన్ను ఏమి అనుకున్నారో వచ్చిన కానించి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఆయనకి నచ్చిన వాళ్ళని వేసుకుందామని ఆల్రెడీ జీలుగుమిల్లి ప్లాంటేషన్ లో మా ఆదివాసీ కుర్రని తీసేసి అలా లొకాలిటీ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాడు ఎస్కే రెహమాన్. ఆయన కూడా వాళ్ళ తెగకు చెందిన అతనే మదన్ వల్లి అనే కుర్రను కూడా పెట్టుకున్నాడు. ఆయన దుద్దుకూరు నుంచి వచ్చాడు. అంటే దుద్దుకూరు అంటే ఏ ప్రాంతం? అది దేవరపల్లి మండలం. దేవరపల్లి అంటే తూర్పుగోదావరి జిల్లా వ్యక్తిని ఇక్కడ జీలుగుమిల్లి మన ఏజెన్సీ ప్రాంతంలో వేసుకున్నాడు. ఇక్కడ కూడా నన్ను గిరిజన యాత్రకి ఇవ్వాలని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టేసి సస్పెండ్ చేసి వేరే చోటకు పంపేసి ఇక్కడ కూడా ఇవ్వడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. అంటే దీని మీద మీరు పై అధికారులకి ఏమైనా ఫిర్యాదులు? నేను పై అధికారికి 2-3 నెలల నుంచి కూడా ఫిర్యాదు చేశాము. వాళ్ళు ఇంతవరకు కూడా మాకు న్యాయం కూడా చేయలేదు. ఇప్పుడు మీరు భార్యాభర్తలు అసలు ఎలా మీరు ఏ విధంగా మానసికంగా మీ భర్త ఇబ్బంది పడ్డాడు? మీ భర్తకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? దాని మీద మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా ఎవరికైనా ఫిర్యాదు చేశారా? చేసామండి. ఎక్కడ? రాజమండ్రి పై అధికారులకు ఫిర్యాదు చేసామండి. మరి దాని మీద ఎంక్వైరీ కానీ లేకపోతే ఎలాంటి చర్యలు కానీ ఏమైనా తీసుకున్నారా? తీసుకోలేదండి. మిమ్మల్ని ఏ అధికారి కూడా ఎవరు కూడా మమ్మల్ని ఏ విధమైనటువంటి చర్యలు లేవు దీనికి? లేవు. ఎంతకాలం అవుతుంది మీరు పెట్టండి? మరి ఫిర్యాదు చేసి మీకు ఎంతకాలం అవుతుంది? ఇది 3వ నెల. 3 నెలల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీకు ఏ విధమైనటువంటి దీని న్యాయం అనేది జరగలేదండి మీ పై అధికారుల వల్ల? అవునండి. ఓకే. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగొండపల్లి గ్రామం నుండి. నా పేరు ఇందిరారాణి. మేము ఎర్రగొండపల్లి నుంచి జంగారెడ్డిగూడెం జోన్ అనేటువంటి జీలుగుమిల్లి గ్రామంలో ఎలిమినేషన్ చేయడానికి వచ్చామండి. అది ఇన్ఛార్జ్ పిఎం గారు అటువంటి రేంజర్ గారు అయిన రెహమాన్ గారి ఆధ్వర్యంలో మేము 11 రోజులు పనిచేసామండి. మేము డబ్బులు అడుగుతుంటే ఆయన పై ఆఫీసర్లకు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి, నాకు సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి నన్ను అసభ్యకరంగా మాట్లాడారండి. మా ఆయన గారితో కూడా అట్లాగే మాట్లాడారు. కూలీలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి. పై అధికారులకు కూడా నేను ముందుగా లెటర్లో పోస్ట్ చేసి పంపానండి. వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. లేబర్ ఆఫీసర్ గారు పిలిచారు కానీ అక్కడ ఒక్కటి రాలేదండి. మరి ఇందు నిమిత్తం నాకు దయచేసి డబ్బులు ఇప్పించగలరని కోరుకుంటున్నాను. ఉడత సురేష్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం అటవీ రేంజ్ పరిధి పశ్చిమ ఏజెన్సీ బొట్టాయిగూడెం జీలుగుమిల్లి అటవీ అభివృద్ధిలో డిప్యూటీ ప్లాంట్ మేనేజర్ గా పనిచేస్తున్న ఎస్కే రెహమాన్ తనను వ్యక్తిగతంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. తన వ్యక్తిగత సెలవులను, పని దినములను విధులకు గైర్హాజరుగా
హాజరు పట్టికలో నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.